హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎస్టర్డే క్లాస్లో మనము ఏసీలోమెట్స్ సూడోసీలోమెట్స్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద యూసీలోమెట్స్. యూసీలోమెట్స్ అంటే యూ మీన్స్ ట్రూ, నిజమైన సీలోమి ఇక్కడ డెవలప్ కావడం వల్ల దీస్ అనిమల్స్ ఆర్ నోన్ యాజ్ యూసీలోమెట్స్ అని అంటాం. సో సీలోమ్ డెఫినేషన్ ఆల్రెడీ మీకు ఇచ్చున్నాను. సో ఇట్ ఈస్ అ ఫ్లూయిడ్ ఫిల్లెడ్ cavity that lies between the body wall and the visceral organs. Visceral organs means inner organs, and this body wall and visceral organs are lined by a epithelium, mesodermal epithelium, which is known as peritoneum. సో డయాగ్రామ్లో మీకు చూపిస్తాను. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ద సీలోమ్. యూ కెన్ సీ దిస్ ఈస్ ద బ్లూ కలర్లో వేసిన సెల్స్ అన్నీ కూడా ఎక్టోడము, అండ్ రెడ్ కలర్లో వేసినటువంటి లేయర్ వచ్చేసి ఎండోడము. సో ఈ రెండిటికి ఇక్కడ ఎక్టోడర్మ్ వచ్చేసి బాడీ వాల్ని ఫామ్ చేస్తుంది, అండ్ ఎండోడమ్ ఫార్మ్స్ విజరల్ ఆర్గన్స్ అంటే ఇన్నర్ ఆర్గన్స్. ఇక్కడ చూడండి, విజరల్ ఆర్గన్స్ని బ్లాక్ కలర్లో వేసిన లేయర్ అంటే మీసోడర్మల్ లేయర్ లైన్ చేస్తుంది. ఇక్కడ అలాగే ఎక్టోడమ్ని కూడా ఒక బ్లాక్ లేయర్, దట్ ఈస్ మీసోడర్మల్ లేయర్ ఈస్ లైనింగ్ ద బాడీ వాల్. సో ఇక్కడ చూడండి, రెండిటికి మధ్యలో ఎక్టోడమ్ని మీసోడర్మల్ లేయర్ లైన్ చేసింది, అలాగే ఎండోడమ్ని కూడా మీసోడర్మల్ లేయర్ లైన్ చేసింది. ఇద్దరికి మధ్య ఉన్న స్పేస్, ది స్పేస్ ఈస్ ఎంప్టీ స్పేస్ ఈస్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్, ది స్పేస్ ఈస్ నోన్ యాజ్ సీలోమ్. దీంట్లో బాడీ వాల్ని ఏ ఎపిథీలియం, మీసోడర్మల్ ఎపిథీలియం అయితే లైన్ చేసి ఉందో దాన్ని పేరియేటల్ పెరిటోనియం ఆర్ సొమాటిక్ పెరిటోనియం అని అంటారు. అలాగే ఎండోడమ్ అంటే విజరల్ ఆర్గన్స్ని లైన్ చేస్తూ ఉన్న పెరిటోనియంని విజరల్ పెరిటోనియం లేదా స్ప్లాంకనిక్ పెరిటోనియం అని అంటాం అన్నమాట. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ద పెరిటోనియం విచ్ అండర్లైన్స్ ద బాడీ వాల్ ఇస్ నోన్ ఎస్ పేరియేటల్ పెరిటోనియం ఆర్ సొమాటిక్ పెరిటోనియం. విజరల్ ఆర్గన్స్, ఇన్నర్ ఆర్గన్స్ని లైన్ చేస్తున్నటువంటి పెరిటోనియంని స్ప్లాంకనిక్ పెరిటోనియం ఆర్ విజరల్ పెరిటోనియం అనమాట. కొన్ని సీలోమేట్స్లో ఈ విజరల్ ఇన్నర్ ఆర్గన్స్ అంతా కూడా సీలోమ్లో సస్పెండ్ అయి ఉంటాయి విత్ ద హెల్ప్ ఆఫ్ పెరిటోనియం. అంతేకాకుండా ఇక్కడ సీలోమ్లో చూడండి, దిస్ ఈస్ ద డబుల్ లేయర్డ్ పెరిటోనియం దట్ కనెక్ట్స్ ద పెరియేటల్ పెరిటోనియం విత్ ద విజరల్ పెరిటోనియం. ఒక డబుల్ లేయర్డ్ మీసెంట్రీ ఉంది. ఈ మీసెంట్రీ ఏం చేస్తుంది అంటే పేరియేటల్ పెరిటోనియంని విజరల్ పెరిటోనియంతో కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఏ డబుల్ లేయర్డ్ మీసెంట్రీ. అనిలిడ్స్లో చూసినట్లయితే అంటే ఎర్త్వామ్స్లో చూసినట్లయితే డార్సల్ సైడ్, వెంట్రల్ సైడ్లో ఉండే మీసెంట్రీస్ బాడీని కంపార్ట్మెంట్స్గా సీలోమ్ని కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేస్తాయి అన్నమాట. కొన్ని ఆర్గాన్స్ వర్టబ్రేట్స్లోని, కార్డేట్స్లోని కొన్ని ఆర్గాన్స్ లైక్ కిడ్నీస్, ఈ కిడ్నీస్ వచ్చేసి పేరియేటల్ పెరిటోనియం ఈస్ ప్రజెంట్ ఆన్ ద వెంట్రల్ సైడ్. ఈ కిడ్నీస్ని కవర్ చేస్తూ పేరియేటల్ పెరిటోనియం వెంట్రల్ సైడ్లో మాత్రమే ఉంటుంది, నాట్ ఆన్ ద డార్సల్ సైడ్. అట్లాంటి పెరిటోనియంని ఏమంటామంటే రెట్రోపెరిటోనియం. ద పేరియేటల్ పెరిటోనియం విచ్ ఈస్ లైన్డ్ ఓన్లీ ఆన్ ద వెంట్రల్ సైడ్, సచ్ పెరిటోనియం ఈజ్ నోన్ యాజ్ రెట్రోపెరిటోనియం. అలాంటి ఆర్గన్స్ని మనం రెట్రోపెరిటోనియల్ ఆర్గన్స్ అని కూడా చెప్తామన్నమాట. అయితే ఇక్కడ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అప్పుడు యూసీలోమెట్స్లో, సో దిస్ ఈస్ బ్లాస్టోసీల్ అని చెప్పినాను. ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో దిస్ బ్లాస్టోసీల్ ఈజ్ ఎంటైర్లీ ఆక్యుపైడ్ బై సీలోమ్. అందుకే యూసీలోమ్ని మనం ఇక్కడ సెకండరీ బాడీ క్యావిటీ, సెకండ్ టైం ఫామ్ అవుతుంది కాబట్టి సెకండరీ బాడీ క్యావిటీ అని చెప్తామన్నమాట. ఈ ఆర్గానిజమ్స్లో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయంటే విజరల్ ఆర్గన్స్ అంతా కూడా మస్కులర్ అయిపోయి ఇవి ఫ్రీ మూమెంట్స్ చూపిస్తాయి అన్నమాట. బాడీ వాళ్ళతో సంబంధం లేకుండా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి ఇన్నర్ ఆర్గన్స్. అంతేకాకుండా ఇక్కడ గట్ వాల్ థిక్గా కావడం వల్ల డైజెస్ట్ అయిన ఫుడ్ మెటీరియల్స్, న్యూట్రియంట్స్ డిఫ్యూజ్ కాలేవు అన్నమాట. గట్ నుంచి సీలోమ్లోకి ఈజీగా డిఫ్యూజ్ కాలేవు. అందుకనేసి ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం కోసం, ఓవర్కమ్ చేయడం కోసం స్పెషల్గా ఇక్కడ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యింది. బేస్డ్ ఆన్ ద ఫార్మేషన్ని బేస్ చేసుకొని ఇట్ ఈస్ ఆఫ్ 2 types. దే ఆర్ సైజోసీలోమెట్స్, ఎంట్రోసీలోమెట్స్ అని అంటాం. సో ఈ రెండింటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.